హాయ్ అండి, అందరికీ నమస్కారం. చూసారా మంచు ఎలా పడుతుందో? పొద్దున్నే చాలా మంచు పడుతుందండి. డీమార్ట్ అయితే మేము షాపింగ్ అయితే రాజమండ్రి వచ్చేసామండి. బయలుదేరాం చూడండి, మా పిల్లల్ని షాపింగ్ చేస్తాం ఇప్పుడు ఎగ్జామ్స్ లోపలికి. తీసుకెళ్ళి. మన అలా షాపింగ్ అయిపోయాక అంటే నెక్స్ట్ చూపిస్తాను. బయటకు వెళ్దాం అనుకున్నాం. రాజమండ్రి అయితే వచ్చేసాం. అక్కడ మా పిల్లలు స్కిప్ చేస్తాం. ఇట్లయితే తీసుకుంటున్నాం ఇంట్లోకి నిత్య అవసర సరుకులండి. లోపలికి అయితే వచ్చేసాం. అండ్ ఎక్స్పైరీ డేట్లు అయితే చూస్తున్నారు, ఎందుకంటే మెయిన్ ఎక్స్పైరీ డేట్లు చూసుకోవాలండి, లేకపోతే డీమార్ట్లో దెబ్బ అయిపోతాం. అలా చాలాసార్లు దెబ్బ అయిపోయాం. చెప్పులు కొనుక్కుంటున్నారండి, చెప్పులు పిచ్చారు మా వాళ్ళు. ఇంకా డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడల్లా చెప్పులు కొనుక్కోవాల్సిందే. చాలా ఇంట్లో జతలు ఉంటాయండి. పాత ఉన్నా కానీ మళ్ళీ కొత్త చెప్పులు కొనుక్కోవాలి మాకు. చూసారా చెప్పులు ఎలా ఎత్తుకుంటున్నారో? అవైతే తీసుకున్నారండి చెప్పులు. సబ్బులు అన్నీ మ్యాక్సిమం తీసుకున్నామండి. కొన్ని అయితే స్కిప్ చేసాం, తీయడానికి కుదరలేదు. అసలు వీడియో అయితే అక్కడ బాగా రాలేదు. సో కొన్ని కట్ చేసేసి వచ్చినంత వరకు మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇవి ఇక్కడ అయిపోయాక ప్రసాద్ మాల్కి వెళ్దాం అనుకున్నాను. ప్రసాదాదిత్య మాల్కి. ఇవన్నీ మాకు కావాల్సిన ఆయిల్స్, ఇంట్లోకి ఉప్పులు, పప్పులు, కారాలు అన్నీ చాలా తీసేసుకున్నాం. బిల్లు అయితే గట్టిగానే అయిందండి, వాసిపోయింది. తీసుకొని బయలుదేరాం. ఇక్కడికి అయిపోయిందండి షాపింగ్. చాలా టైం పట్టేసింది. ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రసాదాదిత్య మాల్కి వెళ్దాం. మాల్ ఓపెన్ చేశారన్నారు. సరే ఇది కూడా చూసేసేద్దాం అనేసి బయలుదేరాం. ఓకేనా, మీరు కూడా చూద్దరు రండి. బేస్మెంట్లో ఉంటుంది సెల్లార్లో చూడండి. సెల్లార్లో ఉన్నాం. లోపలికి పార్కింగ్ చూడండి ఎలా ఉందో. ఏమన్నా చూసారా ఎలాగుందో? మా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎరగదీసి కట్టేశారు మాల్. మీ భీమవరంలో కాదండి. ఇక్కడైతే కొన్ని ఓపెన్ చేశారండి. ఫిఫ్త్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ ఓపెన్ చేసినట్టున్నారండి. మిగతా ఏమి కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు. డైరెక్ట్ ఇంకా సెల్లార్లో నుంచి పైకి వచ్చేసాం. ఫుడ్ కోర్ట్కి వచ్చేసామండి డైరెక్ట్. మామూలుగా అయితే లేదండి ఫుడ్ కోర్టు. మొత్తం ఇంకా ఏదో తిరణాల్లాగా ఉంది. కొత్త పెచ్చోళ్ళు పొద్దురగరన్నట్టు ఇంకా అందరూ ఆంటి మీద పడిపోయారండి. అసలు కాస్ట్లు అయితే మామూలుగా లేవండి, భయంకరంగా ఉన్నాయి కాస్ట్లు. ఇంకంతేలేండి, మాల్స్ అంటే తెలియదే ఉందండి మీకు, కాస్ట్లు భయంకరంగా ఉంటాయి. అయితే లైట్ అయితే బాగుందండి, చాలా బాగుంది లైటింగ్. మాల్ అయితే కాకపోతే చాలా చిన్నదండి, అంత పెద్ద మాల్ ఏం కాదు. థియేటర్స్ అయితే 4-5 ఉన్నాయి. ఇక్కడ గ్లాస్ ఐటెం పెట్టారు. ఇక్కడ గ్లాస్ ఐటెం ఇక్కడ అందరూ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. ఇంకా మేము కూడా తీసుకోవాలి, తప్పదు కదండి. మేము తీసుకున్నాం. చూడండి, మా చిన్నదైతే డ్యాన్స్ ఎరగేసేస్తుంది. ఇదిగోండి ఎక్సలేటర్స్, ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ ఎక్సలేటర్స్ ఉన్నాయండి. ఇదిగోండి పై టాప్లోది శాండ్ ఎయిర్ చూడండి ఎంత బాగుందో. లుక్స్ పరంగా అయితే చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. కాకపోతే మొత్తం పూర్తిగా ఓపెన్. ఇది థియేటర్స్ అండి, ఇవి థియేటర్స్ బ్లాక్. ఇది మొత్తం అందరినీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ తోటి బాగా అలంకరించారు, చాలా బాగుంది. వర్త్ అండి, వెళ్ళొచ్చు. కానీ కాస్ట్లీ ఎక్కువ అండి లోపల. ఇవ్వండి మా ఫ్యాన్స్ వచ్చారండి. ప్రస్తుతానికి అయితే 3 సబ్స్క్రైబర్ మూవీస్కి అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, బాగుంది. లేటెస్ట్ అన్ని. ఇదొకటి పిల్లలు చూడడానికి ఒకటి బాగుందండి, స్కేరీ అని. లోపల దెయ్యాల్లాగా ఉండి భయపడతారు. 100 రూపీస్ అండి టికెట్ పర్ హెడ్ వచ్చి. అది కాస్ట్లేనండి. ఎన్ని ముట్టుకున్న బొగ్గు ఉంటుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకోటి ప్లే జోన్ ఒకటి ఉందండి. ప్లే జోన్లోకి వచ్చాం. ఇక్కడైతే బాగున్నాయి ప్లే జోన్లో. కాకపోతే ఏది ముట్టుకుందాం అనుకున్నా బొగ్గు అంటున్నాయండి కాస్ట్లు. అంత తక్కువ ఏం లేవులండి కాస్ట్లు. మొత్తం ఫుల్ ప్లేజ్డ్ ఓపెన్ అయ్యేసరికి ఇంకో 4 4 నెలలు పట్టేయచ్చండి.
ఇది ఒక క్రికెట్ బాగుందండి, నెట్ ప్లేలో రకరకాలుగా ఆడతారా? వేశారు. మొత్తం ఓపెన్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం అయితే పూర్తిగా ఓపెన్ అవ్వలేదు. ఇదండి సైజ్ ఇంకో ఫ్లోర్ లేదు, చూడండి ఎంత బాగుందో. డిజైనింగ్ అయితే చాలా బాగా చేశారు. వేసుకుంది థియేటర్స్ లోపల అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. అక్కడైతే లేదు. అక్కడికి తర్వాత అయిపోయింది, లంచ్ చేసి బయలుదేరదాం. లంచ్ స్కిప్ చేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మధ్యలో కొన్ని స్కిప్ చేశానండి, ఎందుకంటే వేరే దాంట్లో పెడదామని, మీకు లెంత్ ఎక్కువైపోద్దని మధ్యలో షాపింగ్లో చేసాం. అది నెక్స్ట్ ఎపిసోడ్లో పెడతాను. చూడండి ఆకలి వేస్తుంది అన్నారు, తిరిగి పల్లీలు అయితే చాలా బాగున్నాయండి, ఎక్సలెంట్గా చేశారు, చాలా బాగున్నాయి. అంత బాగు అనుకున్నాను కానీ బాగున్నాయి, పుల్లగా చక్కగా బాగా చేశారండి. అదే మాల్కి అయితే వెళ్ళిపోయాం. లోపల చూడండి, హ్యాపీ క్రిస్మస్ అందరికీ. ఇదిగోండి పక్కన కనిపించేది ఎవరో తెలుసా మీకు? కమెంట్ చేయండి, ఆయన ఎవరో. హీరోయిన్ అండి, నెక్స్ట్ కమింగ్ హీరోయిన్ ఆవిడ. ఇదిగోండి నైట్ వ్యూ అయితే చూడండి, అసలు ఎలాగుందంటే జనాలతో నిండిపోయి కిక్కిసలాడిపోయి మామూలుగా లేదండి. పండగ వాతావరణం అయితే మొత్తం రాజమండ్రిలోనే ఉన్నట్టుంది. ఓకేనా? ఇక్కడికి అయిపోయింది అనుకుంటున్నారు? లేదండి, ఇంకో పార్ట్ ఉంది. పార్ట్ కోసం రెడీగా ఉండండి.